న్యూస్ చూస్తున్నాము. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది కోర్టు. ఈ నెల 9వ తేదీకి తీర్పును వాయిదా వేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించింది ఈడీ. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదన జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ కి ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని విచారణ సందర్భంగా ఈడీని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎం గా ఉన్నారని, ఎప్పుడూ అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు కదా అని వ్యాఖ్యానించింది. అయితే ఇలాంటి కారణాలతో ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వటం సరికాదని ఈడీ తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ బెయిల్ ఇవ్వరు కదా అని ధర్మాసనానికి చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం అయినంత మాత్రాన మినహాయింపు ఉండదని, రాజకీయ నాయకులకు మినహాయింపు ఎందుకని వాదించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9985277715. అయితే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగే నేపథ్యంలో బెయిల్ ప్రస్తావన వచ్చిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. అలానే నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకుల పట్ల భిన్నంగా వ్యవహరించడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 6 నెలల క్రితం విచారణకు పిలిస్తే సొంత కారణాలతో కేజ్రీవాల్ రాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కేజ్రీవాల్ సహకరించి ఉంటే అరెస్టు చేయాల్సిన అవసరం వచ్చేది కాదని ఈడీ తరపున వాదనలు వినిపించారు తుషార్ మెహతా. నాడు విచారణకు రాకుండా ఇప్పుడు ఎన్నికల సాకు చూపడం సరికాదన్నారు. సీఎం సంతకం లేకపోయినా పరిపాలన ఆగలేదని ఈడీ తరపున మెహతా వాదించారు. అయితే సీఎం సంతకం లేదని ఎల్జీ ఫైల్స్ ఆపుతున్నారని కేజ్రీ తరపున న్యాయవాది సింఘ్వి వాదించారు. కేజ్రీవాల్ కి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమ్ ఆద్మీ అభ్యర్థనను ఏప్రిల్ 10వ తేదీ నాడు ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.